రైట్ సుజాత గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. బాలకోటే గారితో మాట్లాడదాం ఒకసారి. బాలకోటే గారు, చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలు. నౌ ఇట్స్ ఓకే అండి, మీ వాయిస్ వినిపిస్తోంది, మాట్లాడండి బాలకోటే గారు. వాసుదేవ్ గారు, జస్ట్ ఇప్పుడే మీరు అందరికీ నమస్కారం. 2 సార్లు మీరు వాయిస్ వినిపించలేదు అని అంటే నేను స్వయంగా మీ పీసీఆర్ ఫోన్ చేసి చెక్ చేశాను. వాసు గారు, అవునండి. అంటే పరిపాలన అంటే అలాంటి సమీక్షలు ఉండాలి. ఇప్పుడు మనం నలుగురు ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ వేకువజామున విజయవాడ ముప్పు మీద కానీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద కానీ రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నాం. ఒక సమీక్ష చేసుకోగలగాలి. నేను ఒక మాట చెప్పానా, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజునే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, వాసు గారికి తెలుసు, బాలకోటకి తెలుసు, వెంకటేశ్వర రెడ్డి గారికి తెలియదు విషయం ఇది. ఎందుకంటే సరిగ్గా ఇదే రోజు 9వ తారీఖున ఆయన అరెస్ట్ చేసి ఆయన జైలుకు పంపి 19 గంటలు ప్రయాణం చేయించి 24 గంటలు మునేళ్ల మీద నిలబెట్టి 53 రోజులు జైల్లో పెట్టి చట్టం తన పని తాను చేసిందని చెప్పి చక్కగా శుభ్రంగా చెప్తున్నారు. చట్టం తన పని తాను చేసింది. మరి ఇప్పుడు కూడా చట్టం తన పని తానే చేస్తుంది కదా అరెస్టుల విషయంలో. మరి దీనికి బెంబేలు నేను మాట చెప్పిన ఒక్క మాట, నేను డైరెక్ట్ విషయంలోకి వస్తా. విజయవాడలో 50 మంది చనిపోయారు. ఏం వాసు గారు, బుడమేరు ముంపు బారిలో విజయవాడలో 50 మంది చనిపోయారు. ఏంటి కాకి లెక్కలు? మొత్తంగా ఈ ఇప్పుడు వచ్చిన వరదలో మా రాష్ట్రంలో 31 మంది చనిపోయారు, విజయవాడలో 25 మంది చనిపోయారు. 25 మందిని 57కు పైగా చేశారు. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఆ మాటే చెప్పిండు. వాళ్ళ పత్రిక కూడా అదే రాస్తుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు 600 మంది చనిపోతే 1600 మంది చెప్పినట్టుగా. ఏంటండి ఈ అబద్ధ ప్రచారం? ఇంకో మాట కూడా చెప్తున్నా, సిఆర్పిఎఫ్ దళాలు 8,000 రూపాయలు బోటు ప్రయాణానికి అడిగినాయా? పాల ప్యాకెట్ 200 అడిగినాయా? మనం కళ్ళుండి మాట్లాడుతున్నావా, మూసుకొని మాట్లాడుతున్నావా? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాకపోతే ముఖ్యమంత్రి గారు ఉన్నారండి ఫీల్డ్లో. ముఖ్యమంత్రి గారు 8 రోజులుగా ఉన్నాడు ఫీల్డ్లో. వేర్ ఇస్ అపోజిషన్ లీడర్? ఏడి నేనే మీ భవిష్యత్తు అన్న నాయకుడు, అది కదా కావాల్సింది. పవన్ కళ్యాణ్తో మీకేంటి? ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 మంది మంత్రులు ఉన్నారు. ఏడి నేనే మీ భవిష్యత్తు, నా ఎస్టీ, నా బీసీ ఏమైపోయాడు? ఏ బాధ్యత లేదా? నేను ఈ సందర్భంగా మాట చెప్తున్నాను వాసు గారు. నిన్న 5 బోట్లు విడుదల చేశారు. 5 బోట్లు ప్రమాదకరమైన బోట్లు. 3 బోట్లు గుర్తుకున్నాయి ప్రకాశం బ్యారేజీని. ఏదైనా జరిగితే విజయవాడకే ప్రమాదం వస్తుంది. ఈ రోజు నేను కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో వదలం. వీళ్ళని శిక్షించాలి, ఉరి శిక్ష అయ్యాలి చట్ట ప్రకారంగా. ప్రకాశం బ్యారేజ్కి దాదాపు వైసీపీ నాయకులు నందిగాం సురేష్ కానీ తలసిల నగరం బోట్లు అవి 5 బోట్లు వదిలేశారు మీరు. దాదాపు ఒక్కొక్క బోటు 70 లక్షల రూపాయలు. ఇప్పటి వరకు ఈ బోటు నాదని ఒక్కటి రాదా? ఏంటి దీని అనుకుంటలేదా? ఈ రోజు సాక్షాత్ మంత్రి గారే చెప్తున్నారు. బాలకోటే గారు, మీకో ప్రశ్న అండి, మీకో ప్రశ్న. సరే, 5 బోట్లు వదిలేశారు, మీకు ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయింది, ఎందుకని అరెస్ట్ చేయడం? ఎందుకంటే అసలు మీ ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా, ఎందుకు మీ ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా ఉంటుంది? ఎందుకని వాళ్ళ మీద ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్టార్ట్ కాలేదు? నేను చెప్తున్నాను సార్ వాసు గారు, ఈ రోజున 25 మంది చనిపోతే 50 మందిని మాట్లాడుతున్న వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా విచారించాలి. ఎవరు చెప్పారు నీకు ఫిగరు? ఎవరు అడిగారు 8,000 రూపాయలు? ఈరోజు కూటమి ప్రభుత్వం పట్టించుకోవాలండి. ఈ రోజున సోషల్ మీడియాలో కానీ రోతపత్రిలో కానీ ఇంత అబద్ధ ప్రచారమా? ఈ రోజున ఒక పక్కన బుడమేరుకు 3 గడులు పడి కృష్ణానదిగా 11,97,000